ప్రైజ్ లార్డ్. మరి ఈ రోజు ప్రసంగం ఏంటో చూద్దాం రండి. ఉగ్రత దినం నుండి ఎవరు తప్పిస్తారు? ఎవరెవరు తప్పించుకుంటారు? మొట్టమొదటిగా తప్పించువారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. యేసుక్రీస్తు మాత్రమే తప్పించగలడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యేసు రక్తము మాత్రమే తప్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. దేవునికి విధేయులైన వారిని దేవుడు తప్పిస్తాడు. మొదటి దెస్సలోనికీయులకు 1వ అధ్యాయము 9, 10 వచనం. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు తప్పిస్తాడు. మొదటి దెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 9వ వచనం. రక్షకుడని యేసు మాత్రమే తప్పిస్తాడు. మరి రెండవదిగా ఎవరెవరు తప్పించుకుంటారు? మొదటిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు తప్పించబడదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మారు మనసు పొందిన వారు తప్పించబడతారు. మూడవది మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. రక్షణ పొందిన వారు తప్పించబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యేసు రక్తములో కడగబడిన వారు తప్పించబడతారు. మొదటి దెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 9వ వచనం. యేసునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు. మరి యొక్క ప్రసంగము మీ యొక్క సంఘాలలో ప్రార్థించి ప్రకటించవలసిందిగా ప్రభువుపేరట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.